నీలో పరిశుద్ధాత్మ అనుభవం ఉంది అని నీకు ఎప్పుడు క్లారిటీ వస్తుంది చెప్పమంటారా? నీకు ఎక్కువ శోధనలు వచ్చినప్పుడు. అర్థమవుతుందమ్మా? ఇది పరిశుద్ధాత్మునికి మరొక నిదర్శనం అన్నమాట. ఎవరి ద్వారా వెళ్ళాడంటేనా అరణ్యానికి యేసుప్రభువారు? ఆత్మ వలన. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి మనల్ని శోధనలకు ఆయనే అప్పచెప్తాడు. అలా అని చెప్పేసి చేయి విడిచిపెట్టాడు. ఆ శోధనని జయించే సహాయం ఇస్తాడా అక్కడ? అవునా కదా? ఆత్మ అక్కడికి తీసుకెళ్లి యేసుప్రభువారిని విడిచిపెట్టాడా? ఆయనతో పాటే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధాత్మ మనకు ఉంది, పరిశుద్ధాత్మ నాలో పనిచేస్తున్నాడు అనే దానికి అర్థమైందయ్యా అంటే శోధన వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నువ్వు భయపడవు, నువ్వు ముందుకే సాగిపోతున్నావు. అదే పరిశుద్ధాత్మకు నిదర్శనం. అవునా కదా? పరిశుద్ధాత్మ దేవుడు నాలో పనిచేస్తున్నాడని నీకు ఎప్పుడు తెలుస్తుందంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, శోధన వచ్చినప్పుడు నువ్వు భయపడకుండా నిలబడ్డావంటే కారణం ఏంటి? ఆత్మ నిన్ను నిలబెట్టాడు. శోధనలకు, శ్రమలకు నువ్వు వెనక్కి కృంగిపోయావంటే నీలో పరిశుద్ధాత్మ అనుభవం లేదని. నువ్వేదో చెప్పుకొని తిరుగుతున్నావు తప్ప నీకు నిజమైన పరిశుద్ధాత్మ అనుభవం ఎప్పుడు వస్తుందంటే ప్రతి శోధన, ప్రతి కష్టము, బాధలు, నిందలు వచ్చినప్పుడు ధైర్యంగా ప్రభు కొరకు నిలబడతావు. అదే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడు. అంతేనా కాదమ్మా? ఇప్పుడు మనం దేవుని కొరకు మరణానికైనా వెన్నుదిరిగకుండా ముందుకు సాగిపోతున్నామంటే అర్థం ఏంటి? మనలో ఎవరున్నారు? ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేసినప్పుడు మనం మరణానికి కూడా భయపడం, మనం శోధనలకు భయపడం, శ్రమలకు భయపడం. అదే మత్తయి సువార్తలు అంటాడు కదా, ఎవరైనా మిమ్మల్ని పట్టుకొని వారు సమాజ మందిరానికి తీర్పుకు మిమ్మల్ని అప్పగించినప్పుడు అంట, చదవండి ఒకసారి ఆ మాట, మత్తయి సువార్త 10:19. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుమా, ఏమి చెప్పుదుమా అని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కసారి సమాజ మందిరంలో వాళ్లకు లేదంటే అన్యులకు మనల్ని అప్పచెప్తాడంట సాతాను గాడు. 17వ వచనం, మనుషులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. ఇది పరిశుద్ధాత్మ గురించి చెప్తా ఉన్నాడు ఇక్కడ యేసుప్రభువారు. ఒక్కొక్కసారి మనుషులు మిమ్మల్ని కొడతారు, ఒక్కొక్కసారి సమాజ మందిరాలకు మిమ్మల్ని అప్పచెప్తారు. అప్పుడు వామ్మో అక్కడ ఎలా నిలబడుకోవాలా, వాళ్ళని జయించాలా అని మీరు చింతించకుడి. మీరు నిలబడుకోండి, మీరు మాట్లాడతారు, కానీ మాట్లాడేది మీరు కాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే దేవుని ఆత్మ నాలో పనిచేస్తుంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా, లేకుంటే మాట్లాడగలనా? దేవుని ఆత్మ నాలో పనిచేస్తుందని చెప్పడానికి నేను అదే చెప్తాను. చాలా మంది అంటారు నీకు పరిశుద్ధాత్మ ఉందా లేదని ఒక ఆయన నన్ను అడిగాడు. లేదని నువ్వు చెప్పగలవా అని అడిగా. నాలో పరిశుద్ధాత్మ అసలు నీలో ఉందని నువ్వు ముందు చెప్పగలవా అని అన్నాను. ఏది చెప్పు నువ్వు పరిశుద్ధాత్మకు గుర్తులంటే ఏం చెప్పలేకపోతా ఉన్నాను. నేను ఒకటే చెప్పా, నాలో ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి నేను పాపం చేయాలంటే భయపడతా ఉన్నా. ఈరోజు నాకు ఫస్ట్లో అర్థమయ్యేది కాదు అసలు పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు లేదా. ఇప్పుడు కూడా నేను చెప్పగలను. ఈరోజు నేను ఇక్కడ నిలబడుకొని వాక్యం చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయమే ఉంటుంది. ఏముందండి ఆత్మ లేకపోయినా ఎవరైనా చెప్పొచ్చు. నిజంగా ఆత్మ సహాయం లేకపోయినా, ఈరోజు పరిశుద్ధాత్మ అనుభవాలు లేకపోయినా కానీ చాలా సేవకులు, చాలా మంది సబ్జెక్ట్ ఉంటే చాలు, వాక్యం ఏముందమ్మా ఎవరైనా చెప్తారు. కొంచెం బైబిల్ నాలెడ్జ్ ఉంటే సాతాన్ గారు కూడా చెప్తారు వాక్యం. అయితే నాకు అర్థమైంది, ఇక్కడే చెప్తున్నాను నేను ఈరోజు ఈ వాక్యాన్ని సిద్ధపడినాను. కానీ సిద్ధపడిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పే సంగతులు వేరుగా ఉన్నాయి తెలుసా. ఇప్పుడే ఈ ప్రారంభంలో నేను ఇంకోటి అనుకున్న చెప్పాలని, వెంటనే ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయం చెప్తానని నేను అనుకోలేదు అసలు. అంటే పరిశుద్ధాత్మ అనుభవం అనేది వెంటనే మనకు ఆ తలంపులు అనుగ్రహిస్తాడు దేవుడు. అవునా కదా? నేను దీన్ని ఎలా చెప్పాలా ప్రభా, నేను ఇంతకు ముందు కూడా ఇదే కాంటెక్స్ట్ చెప్పాను. గుర్తుపెట్టుకోండి, ఒకటే సందర్భంలో 10 రకాల ప్రసంగాలు చెప్పొచ్చు తెలుసా. 15 నుండి 100 రకాల ప్రసంగాలు చెప్పొచ్చు. ఆత్మ నడిపింపు ఉంటే ఒక్క లైన్ మీద, ఇప్పుడు మనకు తెలుసో తెలియదో, ఒకే లైన్ మీద 10 మంది సేవకులు మాట్లాడింటారు. ఆయన చెప్పినప్పుడు ఒకలాగా ఉంటుంది, ఇంకొక ఆయన చెప్పినప్పుడు ఇంకొకలాగా ఉంటుంది. ఒకటే లైన్ కదా, ఎందుకు అన్ని వ్యత్యాసాలు వచ్చినాయి? పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. నేను కూడా ఇదే కదా ప్రభు అని అన్నప్పుడు నిలబడు, నేను నీతో మాట్లాడుతానన్నాడు దేవుడు. అప్పుడు దేవుడు అంటే ఇవే అన్నమాట. వెంటనే చాలా సందర్భాల్లో నేను చెప్పాలనుకున్నది ఒకటైతే మైక్ పట్టుకున్న తర్వాత నేను చెప్పినది మరొకటి. దేవుడు అంత అద్భుతంగా నడిపిస్తాడు. మీకు విషయం చెప్పమంటారా? నేను ఒక్కొక్కసారి పేజీలు గంటల తరబడి సిద్ధపడి వచ్చిన దానికంటే కూడా ఏమి సిద్ధపడకుండా, ఒక్కొక్కసారి సమయం లేక ప్రార్థన చేసుకొని ప్రభా నువ్వే నడిపించాలని ఏమి సిద్ధపడకుండా వచ్చినప్పుడే దేవుడు అద్భుతమైన ప్రసంగాలు నా ద్వారా దేవుడు జరిగించాడు. అది నేను చెప్పగలను. అద్భుతంగా దేవుడు పనిచేశాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా,
ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు పనిచేస్తున్నాడంటే, ఇక్కడ శ్రమలు శోధనలు వచ్చినప్పుడు, ఇప్పుడు నాకు పరిశుద్ధాత్మ ఉందని నాకు ఎప్పుడు అర్థమైందంటే, ఆత్మదేవుడు నాలో పనిచేస్తున్నాడు కాబట్టి నేను పాపానికి దూరంగా ఉంటున్నా. ఆత్మదేవుడు నాలో పనిచేస్తున్న, ఆత్మ మంట నాలో రేగుతుంది కాబట్టి సంఘ కుడికలు నడిపించాలి. ఎంతమంది వచ్చినా రాకపోయినా నాకు ఒక తపన, నాకే అర్థం కాదు ఒక్కొక్కసారి. ఏముందిలే 10 మంది వచ్చినా 5 మంది వచ్చినా ఎందుకు నడిపించాలని అనిపిస్తుంది. కానీ ఎందుకు ఆ మంట, పరిశుద్ధాత్మ దేవుడు మంట అంటారు కదా ఒక్కొక్క చోట, ఆయన అగ్ని మంటలా మన హృదయాన్ని రేపుతా ఉంటుంటాడు అనమాట. కాబట్టి నాకు అది అర్థమైంది, ఓహో నాలో దేవుని ఆత్మ ఇలా పనిచేస్తుంది. అవునా కదా? ఇప్పుడు చాలా మంది లోకంలో తిరిగే వాళ్ళు ఉంటారు, తాగుబోతుడు రోజు తాగినా వానికి ఏమైనా అబ్బా నేను తప్పు చేసిన బాధపడుతున్నాడా ఏంటి? వానికి మనకు తేడా ఆలోచించండి అమ్మా. ఇప్పుడు మనం చిన్న మాట తిట్టడానికి మనం భయపడతాం, కానీ లోకంలో తిరిగే వాళ్ళు ఇష్టానుసారంగా బతుకుతారు. వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారా? ఏంటంటే మనలో ఆత్మదేవుడు పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉందన్నానికి ఇక్కడ గమనిస్తే, యేసు ప్రభువు ఆత్మ వలన అరణ్యానికి వెళ్ళిపోయాడు, శ్రమలు బాధలు ఎదుర్కోవడానికి నిలబడ్డాడు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. స్టెఫెన్ కూడా, ఆయనకు చుట్టూ ఎవరున్నారు చెప్పండి? మనకు తెలుసు, ఆయన సువార్త చెప్పినప్పుడు ఆయన చంపే సందర్భం, రాళ్లతో కొట్టున్న సందర్భంలో అందరు వేటిని పట్టుకొని ఉన్నారు చెప్పండి? రాళ్ళు చేత పట్టుకొని ఏషియన్ రవిని రెడీగా అన్నట్టుగా చంపడానికి. అక్కడ రాయబడిన మాట వాళ్ళు పండ్లు కొరుకుచ్చు అనే మాట ఉంటుంది. చదవండి ఒకసారి, అపోస్తల కార్యాలు ఉంటుంది, అపోస్తల కార్యాలు 7:54. వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. స్టెఫెన్ ఏ పరిస్థితిలో ఉన్నాడంటే, చుట్టూ శత్రువులే, అంటే ఆయన చంపడానికి రెడీగా ఉన్నారు, పండ్లు కొరుకుతా ఉన్నారు, కోపంతో మండిపడతా ఉన్నారు. అలాంటి సందర్భంలో స్టెఫెను దేవుని కొరకే దేవుని మాటలు పలికాడా లేదా? ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని అన్నాడా లేదా? కారణం ఏందయ్యా అంటే, అక్కడ 55 చదవండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా ఇప్పుడు మీకు అర్థమైందా పరిశుద్ధాత్మతో నిండుకోవడం అంటే ఏంటో? ఎప్పుడు నిండుకున్నాడు పరిశుద్ధాత్మతో చెప్పండి? ఈరోజు మన వాళ్ళు చాలా మంది మీటింగ్లలో సంఘాల్లోనే మాత్రమే పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవాలు ఉంటారు అని వాళ్ళు చెప్పుకుంటారు కొంతమంది. నేను అంటాను, సరే మనం సంఘంలో ఉన్నప్పుడు ఆత్మ లేదని, సంఘంలో ఉన్నప్పుడు అని కాదు, ఎప్పుడైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు, అది గుర్తుపెట్టుకోవాలి. అసలు ప్రాముఖ్యంగా ఇక్కడ మనం గమనిస్తే, అసలు పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడని మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే, స్టెఫెన్ ఎప్పుడంటే దేవుని ఆత్మతో నింపబడ్డాడు? మరణం ఎదురుగా ఉన్నప్పుడు. దేంతో నింపబడ్డాడు? పరిశుద్ధాత్మతో. అందుకే ఆ మాటలు పలికాడనిపించింది. ఏంటి? అయ్యా వీరేం చేశారో వీరిని క్షమించమన్నాడు. అవునా కదా? అదే ఆయనలో దేవుని ఆత్మ లేకుంటే ఆ మాటలు పనిచేసేవాడా? పలికేవాడు కానే కాదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి గమనించండి, ఇక్కడ యేసు ప్రభు వారు ఆ అరణ్యానికి శోధనలు అంటే శోధించబడ్డానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఎవరి ద్వారా వెళ్ళాడు? ఆత్మ ద్వారా వెళ్ళాడు. అది ద హోలీ స్పిరిట్. అంటే పరిశుద్ధాత్మ అనుభవానికి ప్రాముఖ్యమైన నిదర్శనం ఏంటో చెప్పమంటారా? మరణం ఎదురుగా ఉన్నా సరే నీలో పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు భయపడవు. దట్ ఈస్ ద హోలీ స్పిరిట్. అర్థమైందా? శ్రమలు ఎదురైనా సరే, బాధలు ఎదురైనా సరే, కష్టాలు ఎదురైనా సరే, నీలో ఆత్మదేవుడు ఉంటే నువ్వు భయపడతావా? దేవుని లేఖనాలు అదే సెలవిస్తావు. పరిశుద్ధాత్మకు గుర్తేంటయ్యా అంటే, మరణం ఎదురుగా ఉన్నా సరే నేను భయపడను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఈనాడు దైవ సేవకులు చివరికి హతసాక్షులు అవుతున్నారు క్రైస్తవులు. కారణం ఏంటి చెప్పండి? వాస్తవంగా మరణం అంటే ఎవరైనా భయపడతారు, కానీ మరణానికి ఎదురు నిలబడి హతసాక్షులకు ఎందుకు మారిపోయారు చెప్పండి? వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తా ఉన్నాడు.